కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు నిన్న ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నా కర్ర రాజశేఖర్ ప్యానల్ని ఏదైతే పెట్టుకున్నానో నా యొక్క ప్యానల్కు అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి గౌరవ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్యానల్లో 9 మంది గెలవడం జరిగింది. ఈ యొక్క గెలుపును మేము ఏదైతే మీరు ఇచ్చిందో దానికి బ్యాంకు అభివృద్ధిని ఏ విధంగా చేయాలో గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్యాంకును అభివృద్ధి బాటలో తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే మాకు ముందు మేము ఎన్నికల ముందు చెప్పామో డిపాజిట్ సేకరించడం కానీ కొత్త లోన్స్ ఇవ్వడం కానీ అలాగే బ్యాంకును ఆధునీకరించి కంప్యూటరైజేషన్ పూర్తి స్థాయిలో చేసి ఆన్లైన్ సౌకర్యం కల్పించడానికి కూడా కృషి చేస్తాం. లోనింగ్ కూడా కార్పొరేట్ స్థాయికి దీటుగా అనేక రకాలైన లోన్స్ ఇంట్రడ్యూస్ చేసి బ్యాంకును అభివృద్ధి పదంలో లాభాల బాటలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. గతంలో మేమైతే ఎన్నికలకు పోయేటప్పుడు గతంలో మేము బ్యాంకుకు నేను చైర్మన్గా 10 సంవత్సరాలు అంటే 2 పర్యాయాలు అలాగే డైరెక్టర్గా వైస్ చైర్మన్గా ఏదైతే సేవలు అందించినో నాతో పాటు ఉన్న వాళ్ళంతా దాదాపుగా అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్స్ నాతోటి ఉన్నారు. వారు ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది 5వ సారి కూడా గెలవడం జరిగింది. వారి అందరి సహకారంతో అనుభవంతో బ్యాంకును ముందుకు తీసుకెళ్ళి అందరి సభ్యులకు కరీంనగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా నాకు 1900 పైచీలకు ఓట్లు వచ్చినాయి. సెకండ్ 1250 ఓట్లు రావడం జరిగింది. అంటే ఈ యొక్క అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి గౌరవ సభ్యులకు గత 8 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగలేదు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని ప్రతి ఒక్క సభ్యులు పూర్తి స్థాయి కమిటీ ఉండాలని చెప్పి వారు ఎన్నిసార్లు అడిగినా కూడా కోర్టులో ఉండదు కాబట్టి కోర్టు స్టే వేకేట్ ఇప్పుడు ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో సహకార శాఖ వాళ్ళు కూడా వాళ్ళు మంచి అనుభవంతో మంచి సఫలీకృతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఎటువంటి తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సహకార శాఖ అధికారులకు కూడా ఎలక్షన్ ఆఫీసర్ కానీ డీసీఓ గారు కానీ సహకార సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.